ఉత్తరం, దక్షిణం, పడమర, తూర్పు భూలోకంలోని 4 దిశల వైపు వెళ్ళిన అన్ని దిశల్లోనూ నీ మరణంగా మారి నీ కోసం వేచి ఉన్నాను. నువ్వు వెళ్ళి ఆకాశంలో దాక్కున్నా సరే లేదా పాతాళం దాక్కున్నా సరే, ఎక్కడైనా దాక్కో, నేను మాత్రం నిన్ను వెతికి మరీ చంపుతాను. నీళ్లలో ఉండే పురుగులు నీ శరీరాన్ని కొంచెం కొంచెంగా పీక్కుతుంటుంది. నీ అంతిమ క్రియలు ముక్తి, మరణాన్ని దాటిన వెలుతురు, నరకంలోని 8 తలుపులు, దేన్ని నువ్వు దాటుకుని వెళ్ళలేవు. ఇంత భయంకరమైన సంఘటనని నేను ఇంతవరకు చూడలేదు. ఇంత దారుణమైన సంఘటనని ఇంతవరకు విన్నది కూడా లేదు. ఈ క్రిమినల్ బ్రెయిన్ని చదవడం అసాధ్యము. ఇంతగా మమ్మల్ని తిప్పించిన ఈ కేస్ మా నిద్రని చెడగొట్టింది. 500కు పైబడ్డ పోలీసులు క్రిమినల్ని ఎలాగైనా పట్టుకోవాలని ఎతుకుతూనే ఉన్నారు. వాడి ఆ ప్రపంచం ఒక నరకానికి సమానం. నిన్ను చూసిన వెంటనే అయస్కాంతంలా వచ్చి అతుక్కుంటున్నాను. ఇప్పుడు నీకు నాకు మధ్య ఎవ్వరూ లేరు. మనం ఏకమైతే మనకే మంచిది. ఇనుమును కూడా బంగారంలా మార్చవచ్చు. మర్యాదగా నా దగ్గర బొద్దింక ఎప్పుడూ కూడా చావదు సవిత. ఎన్నిసార్లు మంచం విరిగింది, నా మనసు విరగొట్ట. ముందు నీ నోరు మూసుకుని వెళ్ళం. మళ్ళీ నేను ఆ గోతులోకి వచ్చి దూకలేను. నిన్నెవరు దూకమంటున్నారు? నేను దూకమన్నానా? చనిపోయే ముందు సంతోషం ఏంటో చూపిస్తాను. ఒక్కసారి నాతో రా, తర్వాత నీలో ఉన్న భయం పోతుంది. స్వాతి, ఐఎమ్ కన్ఫ్యూజ్ యార్. మామ్ ఏం చెప్తున్నారంటే సునీల్ నాకు సరైన వాడని చెప్తున్నారు అండ్ మాకు సెట్ అవుతుందని అన్నారు. కానీ సునీల్కి నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఎప్పుడు ఫీలింగ్ లేకపోతే మరి ఎలా ఒప్పుకున్నావు? ఎందుకంటే ఎంగేజ్మెంట్ తర్వాత ఏదైనా కొంచెం ఫీలింగ్స్ వస్తాయి అనుకున్నా, కానీ రిజల్ట్ 0. పర్సనాలిటీ 0నే, కానీ మరి బ్యాంక్ బ్యాలెన్స్? అది నాకు మాత్రం సెకండరీయే. ఏది ప్రయారిటీ అంటున్నావో దాన్ని సెకండ్గా తీసుకుంటున్నావు. ఓకే, నా దగ్గర 6 సొల్యూషన్స్ ఉన్నాయి. ఏంటి సొల్యూషన్? అదే, గివ్ మీ ఏ గుడ్ లక్ అండ్ టేక్ మై ఫీల్. స్వాతి, సో లిసన్, ఐఎమ్ లేట్. నేను రేపు కాల్ చేస్తాను. రేపు మనం మాట్లాడుకుందాం. ఓకే, బాయ్. బాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఈ హిల్టన్ కాలనీ ఎక్కడుందండి? స్ట్రైట్గా వెళ్ళి ఫస్ట్ లెఫ్ట్, థర్డ్ రైట్, అగైన్ లెఫ్ట్. రైట్, లెఫ్ట్. అరే, ఇది చాలా కన్ఫ్యూషన్గా ఉంది. నేను అక్కడికి వెళ్తున్నాను. అయితే మీరు కూడా రండి, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. నాకు మీరు దారి చెప్పచ్చు. సరే, ఓకే. ప్లీజ్ ప్లీజ్ కమ్. కింగ్ కదా అయిపోయింది. ఆగో, ఎక్కడికి పారిపోతున్నావు? నీ రక్తం చూడు, మెర్కురీ. దీని ద్వారా బంగారం తయారు చేయొచ్చు. ఈ సైన్స్ అంతా నాకు నేర్పించుకోవు. నాతో నువ్వు ఏం చెప్పావు? ఎవరైనా ఒకటి కావాలన్నావు. అయితే ఇప్పుడే తన్ని చంపేయి. ఎందుకని నరకాలంటున్నావు? పని ఇవ్వడమే కాకుండా దాంతోపాటు కాస్త విసిగిస్తున్నారు. ఇలా చూడు బంగారం, విసుగు మనల్ని ఏమైనా చేయనిస్తుంది.
సార్ నేనే మీకు ఫోన్ చేశాను. నేను శవాన్ని అక్కడే చూశాను సార్. శర్మ, ఆ బాడీని బయటికి తీసి తీరాలి. నీళ్ళేవి లోతుగా లేవు, నీళ్ళలో దిగి తీద్దాం. ఓకే సార్. బాడీలో కింద భాగమే ఉంది. పై భాగం కూడా లోపలే ఉంటుంది. సెర్చ్ చేయండి. సార్ ఇక్కడ ఏదో ఉంది సార్. ఇంకో శవం. ఈ శవం కూడా కింది భాగమే ఉంది. అయితే ఇక్కడ ఎక్కువ బాడీసే డంప్ చేసినట్టుకున్నారు. డైవర్స్ని పిలవండి, మొత్తం బాగా సెర్చ్ చేయమనండి. సార్ సోలాపూర్ నుంచి ఒక ఆశ్చర్యమైన విషయం జరిగింది. సోలాపూర్లో నదిలోని 3 అమ్మాయిల సగం బాడీ మాత్రమే దొరికింది. వాళ్ళ బాడీ తల భాగం, మిగతా భాగాలు పోలీసులకి ఇంకా దొరకలేదు. ఎనిమిది 16 ఇంకా 16 రోజులుంటే చాలు. ఆ తర్వాత ఈ నరకం నుంచి బయటకు వెళ్ళొచ్చు. ఈ 3 బాడీస్ ప్రిలిమినరీ పోస్ట్ మార్టం రిపోర్ట్ని బట్టి ఈ 3 బాడీస్ 4 రోజులుగా వాటర్లోనే ఉన్నాయి. పోస్ట్ మార్టంలో ఉన్న ప్రకారం విక్టిమ్స్ ఏజ్ ఎంత? సార్ మొదటి బాడీ 15 నుంచి 24 ఏళ్ల అమ్మాయిది. రెండవది 30 నుంచి 40 ఏళ్ల స్త్రీది. ఇంకోటి 55 నుంచి 60 ఏళ్ల లోపు స్త్రీది. అంటే యంగ్ ఏజ్, మిడిల్ ఏజ్, ఇంకా ఓల్డ్ ఏజ్. సార్ బాడీస్ చాలా కాలంగా నీళ్ళలో ఉండడం వల్ల ఒక విషయం చెప్పలేకపోతున్నాం. వీళ్ళు రేపుకి గురయ్యారా లేదా అని. ఏదైనా మిస్సింగ్ కంప్లైంట్ వచ్చిందా? ఇంతవరకు ఏం లేవు సార్. ఒక విక్టిమ్ కాలికి బంగారు గొలుసు ఉంది. అంటే చంపిన వాడి ఉద్దేశం దొంగతనం, దోపిడీ కాదు. టీం మొత్తానికి చెప్పండి, వాళ్ళెవరో తెలిసేంత వరకు ఎవరు ఇంటికి వెళ్ళకూడదు. ఇవి భయంకరమైన మర్డర్స్. అసలే మీడియా వాళ్ళ ఇష్టానికి మాట్లాడుతున్నారు. ఇంకా మనం వాళ్ళని మాట్లాడనివ్వకూడదు. ఓకే సార్. నీకు ఒకటి తెలుసా, ఆశ్చర్యరాయన కూడా మెర్కురీతోనే చేస్తారట. ఈ పానీపూరిలో కూడా. నీ కథలన్నీ ఇంతటితో ఆపేయ్. నీకు తెలుసు కదా టీవీల్లోనూ పేపర్లోనూ ఏమొస్తుందో. నువ్వెందుకు భయపడుతున్నావు సవిత? పనమ్మాయి అంత కరెక్ట్గానే చెప్తున్నారు. మృగానికి అర్థమయ్యేలా చెప్పలేను. మృగం అంటే నువ్వేరా. నా తిండే తిని నన్నే ఎదురుస్తావని నాకు తెలీదు. ఈ ఆడవాళ్ళకి కోపం వచ్చినప్పుడు చాలా అందంగా ఉంటారు. ఇలాంటి మాటలని ఇంతటితో ఆపేయ్. మన మార్పుకి అవకాశం ఉంది. ఇంకా ఎంతమందిని చంపబోతున్నావు? 8 మందే. 3 అయిపోయారు, ఇంకా 5 పద. 4వ అమ్మాయికి ప్లాన్ చేస్తున్నాం. నాలుగోదెవరు? గార్కి అమ్మ చెప్పింది నిజమే. జంటలు స్వర్గంలోనే నిశ్చయం చేస్తారు. గార్కి నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. బట్ ఐ ఫీల్ ఫర్ యూ. ఇలా చూడు స్వాతి, మళ్ళీ మన మధ్య గార్గి రావడం నాకు అస్సలు ఇష్టం లేదు. అరే, తను మన మధ్యలోకి ఎలా వస్తుంది? గార్కి మన ఇద్దరి మధ్యలోకి రావడం కుదరదు. మీరిద్దరూ ఉన్నారే, పెళ్ళైపోయింది, ఇంకా హనీమూన్కి వెళ్ళనే లేదే. నాన్న, సునీల్కి వేరే ప్లాన్స్ ఉన్నాయి. ఏం ప్లాన్ చేసావు? ఏంటమ్మా నువ్వు పిల్లల దగ్గర నువ్వు పర్సనాలిటీ అన్నీ చెప్తూ ఉంటావా? అది యాక్చువల్లీ ఒక ఇంపార్టెంట్ కన్సైన్మెంట్ ఇవ్వాలి.
40 రోజులు బిజీగా ఉంటాను, ఆ తర్వాత వెళ్ళిపోతాను. 41 రోజుల ఏదైనా వ్రతం ఉంటారా ఏంటి? శభాష్ బంటి, నువ్వు 40 రోజులు పూర్తి చేశావు. ఇంకా 40 రోజులుంటే చాలు. ఇంకా 40 రోజులా? ఇది చీటింగ్. ఇంకా 8 రోజులే మిగిలింది, 40 రోజులు కాదు. తలుపు తీయండి, ఎవరైనా ఉన్నారా? బంటి, నువ్వు ఎక్కువ అల్లరి చేసేసావు. ఇప్పుడు దీనికి నీకు శిక్ష ఏంటంటే 80 రోజులు ఈ ఇంట్లో ఒంటరిగా ఉండాలి. అదే కాకుండా అన్ని పనులు నువ్వే చేసుకోవాలి. అప్పుడే మీ నాన్నకి మంచి కొడుకుగా అవ్వగలవు. నాన్న, సార్ కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. శర్మ, సునాలి, అప్డేట్ ఏంటి? సార్ ఇప్పటి వరకు ఏం లేవు. చాలా సమయం అయిపోయింది. ఇంతవరకు ఒక్క విక్టమ్ని కూడా కనిపెట్టలేదు. కనిపెట్టడం వదిలేయండి, శవంలోని మిగతా భాగాలను కూడా ఇంకా కనిపెట్టలేదు. సార్ టీంలో అందరూ ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఎవరు 1 నెల నుంచి ఇంటికి కూడా వెళ్ళలేదు. సో వాట్? వీళ్ళలో 1 నెల రోజుల నుంచి ఇంకా ఎవరి ఇంటికి వెళ్ళలేదంటే రిజల్ట్ ఏది? రిజల్ట్ 0 కదా. విక్టిమ్ గురించి తెలియలేదు, హంతకుడు గురించి తెలియలేదు. 2 నెలల పైనే అయిపోయింది. హంతకుడు స్వతంత్రంగా బయట తిరుగుతున్నాడు. వాడి క్రూరత్వం మీకు తెలుస్తుంది కదా. శరీరాన్ని వాడు ముక్కలుగా నరికింది చూస్తూ ఉంటే వాడు ఏమైనా చేయగలడు. అందుకే నాకేమనిపిస్తుందంటే అది సీరియల్ కిల్లర్ పనేమో అనిపిస్తాను సార్. సందేహపడడానికి టైం అవుట్. ఇప్పుడు మనకి రిజల్ట్ కావాలి, రిజల్ట్ మాత్రమే కావాలి. ఇంకా బాగా సెర్చ్ చేయండి. మొదటి విక్టమ్ 15 నుంచి 24 ఏళ్ల అమ్మాయి, రెండవది 25 నుంచి 30, మూడవది 55 నుంచి 60. మిస్సింగ్ కంప్లైంట్లే రాలేదంటే సోలాపూర్ లో ఎలా పోస్టర్స్ అంటించామో రాష్ట్రం మొత్తం పోస్టర్లు అంటించండి. ఈ ఏజ్ గ్రూప్ లో ఏ అమ్మాయిలైతే మిస్సింగ్ లో ఉన్నారో, అలాగే ఎవరి దగ్గరైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి వెంటనే చెప్పాలి. చెప్పిన వాళ్ళకి మనం రివార్డ్ ఇస్తామని చెప్పండి. కానీ సార్, ఈ కేసు విషయంలో ఇప్పటికే చాలా డబ్బు ఖర్చు అయింది. డిపార్ట్మెంట్ ఇంకా ఫండ్ ఇస్తుందంటారా? అది నాకు తెలియదు. ఒకవేళ ఈ కేసు మనం చేయకపోతే మన దగ్గర నుంచి ఖచ్చితంగా ఈ కేసుని డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. శర్మ, ఐ విల్ నాట్ లెట్ దిస్ హ్యాపెన్. నేను ఈ కేసుని సాల్వ్ చేయకుండా నా చేతిలోంచి నేను ఈ కేసును వదలను. మేడం, ఇక్కడ సమతానగర్ ఎక్కడుంది? ఇలా తిన్నగా వెళ్ళావంటే ఆ వచ్చే రైటే. నేను అటే వెళ్తున్నాను. అయితే లోపలికి రండి, వచ్చి కూర్చోండి. మిమ్మల్ని డ్రాప్ చేస్తాం, మాకు దారి చెప్పండి. అలాగే. బంటి, ఇక నువ్వు శాశ్వతంగా స్వేచ్ఛ పొందొచ్చు. సార్ 4వ మర్డర్ జరిగింది. బాడీ చూస్తే ఇప్పుడే మర్డర్ జరిగినట్టు అనిపిస్తుంది. ఒక లేడీది మళ్ళీ హాఫ్ బాడీయే దొరికింది. హంతకుడు ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాడు. ముగ్గురిని చంపిన తర్వాత కూడా మనం వాడిని పట్టుకోలేదు. వాడికి ధైర్యం పెరిగింది. సమస్యని కాస్త ఆరబెడదాం అనుకున్నాడు. సమస్య తీవ్రత తగ్గిన వెంటనే ఇంకో మర్డర్ చేసేశాడు. అదే విధంగానే చంపాడు. వాడు హాఫ్ బాడీని ఎందుకు విసిరేస్తున్నాడో అర్థం కావట్లేదు. మిగతా బాడీతో ఏం చేస్తున్నాడు? నాకెందుకో వాడు సైకో అనిపిస్తాను సార్. అందువల్ల ఇలా కట్ చేస్తున్నాడు. ఒకవేళ అలాగైతే వాడు 4వ మర్డర్ తర్వాత ఖచ్చితంగా ఆగడు. వాడిని మనం ఆపాలి. ఇంకా ఎంతమందిని చంపుతాడో తెలియట్లేదు. ఎస్పీ సార్, జై హింద్ సార్. అన్ని వైపుల నుంచి మాకు ప్రెషర్ ఉంది సార్. మేము సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేవు సార్. 500 పోలీసులకు మించే రాత్రింపగళ్ళు విచారణ జరుపుతున్నారు. కానీ ఏం చేసినా మేము క్రిమినల్ని పట్టుకోలేకపోతున్నాం. భలే, ఏం పోజ్ ఇచ్చావు. సినిమాలో ట్రాజడీ క్వీన్లా ఉన్నావు. నేను ఫోటో తీసి స్టేటస్లో పెడతాను. నా ఫోటోని నువ్వెందుకు నీ స్టేటస్ లో పెడుతున్నావు? అరే, నేను నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాను కదా. ఈ ఫోటో కాకపోతే చనిపోయిన అమ్మాయిల ఫోటో పెడతానా ఏంటి? ఐడియా బాగుంది కదా.
మన ఇద్దరు సినిమాలో ఉన్న జంటలా ఉంటాం. ఆ? మన ఇద్దరు కన్నా ఇంకా మంచి జంట ఇంకెవరు ఉండరు. రే, చాలు, ఇంతటితో ఆపుతావా? చాలు. నువ్వేమనుకుంటున్నావు? ఇంకా నిన్ను నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. కసాయోడ్లాగా అమ్మాయిని అలా నరికి పడేశావు. హా? నిజం చెప్పు, నిజం చెప్పు. వేరే ఎవరైనా చంపమన్నారా, లేకపోతే అది నీ పర్సనలా? నీ అమ్మ చెల్లెల్ని ఎవరైనా అలా చేశారా? చెప్పు. ఇదంతా ఆలోచించి నా బుర్ర బొద్దలైపోతుంది. నిన్ను నిన్ను నేనే నరికేస్తాను. దీంతో నీ తల నేను నరికేస్తాను. ఎవరైనా ఉన్నారా? తలుపు తీయండి. ఎవరైనా ఇప్పుడు నువ్వు మునిగిపోయి చస్తావు. సార్, పూణే అంబేనగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక కాల్ వచ్చింది. అంబేనగర్ పోలీస్ స్టేషన్లో 2 నెలల క్రితం ఒక అమ్మాయి మిస్సింగ్ కేసు వచ్చింది సార్. ఆ అమ్మాయి ఎలాంటి డ్రెస్ అయితే వేసుకుందో అలాంటి డ్రెస్సే మన విక్టిమ్ బాడీ మీద కూడా ఉంది సార్. అలాగే ఆ అమ్మాయి ఏజ్ గ్రూప్ కూడా మ్యాచ్ అవుతుంది. చూడండి. విక్టిమ్ పేరు గార్గి సావంత్ సార్. నీ పూర్తి పేరేంటి? గార్గి సావంత్. సావంత. మీ నాన్న ఏం చేస్తున్నారు? యాక్చువల్లీ మా నాన్న గురించి నాకేం తెలీదు. నాన్న గురించి తెలీదా? అంటే అది మా అమ్మే నన్ను పెంచారు. నేను మా అమ్మని తలుచుకుని చాలా ప్రౌడ్గా అయితే ఉన్నాను. నాన్నతో సమస్య ఏంటి? మీ నాన్నగారు ఎక్కడున్నారు? ఆ, అది యాక్చువల్లీ మా అమ్మ సింగిల్ మదర్. సింగిల్ మదరా? అంటే నాన్న పేరు తెలియని దానివి నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావా? హా. అవును, నాకు నాన్న లేరు, కానీ ఇందులో మా అమ్మ తప్పేం లేదు. అండర్స్టాండ్? చెప్పండి. సోలాపూర్ పోలీస్. నేను మీ దగ్గర మీ అమ్మాయి గార్గి గురించి మాట్లాడడానికి వచ్చా. గార్గి ఎక్కడుంది? మాకు 3 శవాలు దొరికాయి. అందులో ఒక శవంలోని గుర్తులు మీ అమ్మాయి గార్గితో మ్యాచ్ అవుతున్నాయి. చూడు మ్యామ్, ఇంకేమైంది? మ్యామ్, మ్యామ్, మీరు ఎలా సార్ ఇలా మాట్లాడతారు? ఇలా చూడండి, వేసుకున్న బట్టలు నగలే కాదు, ఈ శవం ఏజ్ గ్రూపు గార్గి ఏజ్ గ్రూపే. ఈ శవం తప్ప మాకు ఇంకో 2 శవాలు దొరికాయి. అందులో ఒకటి 30 నుంచి 35 ఏళ్ల ఆడావిడ, మరి ఇంకొకటి 55 నుంచి 60 ఏళ్ల ఆడావిడ. ఈ ఏజ్ గ్రూప్లో మీకు ఇంకెవరైనా తెలుసా? లేదు. మీరు గార్గిని చివరిగా ఎప్పుడు చూశారు? మార్చి 2 తను చదువుకోవడానికి స్వాతి ఇంటికి వెళ్ళింది. నేను స్వాతికి ఫోన్ కూడా చేశాను. మీ మీద తను కోపంగా ఉండడం వల్ల తను ఇంకెక్కడికైనా వెళ్ళుంటుందని అన్నారు. గార్గి మీ మీద నిజంగానే కోపంగా ఉందా? కారణం ఏంటి? నేను గార్గికి ఒక సంబంధం మాట్లాడుంచాను, కానీ తనకది ఇష్టం లేదు. ఆ అబ్బాయి ఎవరు? గార్గికి పెళ్లి చేద్దాం అనుకున్న అబ్బాయి? సునీల్. తను నా క్లయింట్. మమ్మీ, మీకు చాలా సార్లు చెప్పాను సునీల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని. ఇలా చూడు గార్గి, ఇప్పటికే ఒక అబ్బాయి నిన్ను మోసం చేశాడు. సునీల్ చాలా మంచివాడు, నిన్ను చాలా హ్యాపీగా చూసుకుంటాడమ్మా. గార్గి నా మాట విని ఎంగేజ్మెంట్కి ఒప్పుకుంది, కానీ తనకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. గార్గి ఆశపడిన ఆ అబ్బాయి ఎవరు? ఆ అబ్బాయి కూడా తన కాలేజీలోనే చదువుతున్నాడు. సార్, గార్గి చాలా చిన్న పిల్ల. ఏది మంచిది ఏది చెడ్డది అని తను అసలు తెలుసుకోలేదు. గార్గి చివరిగా వెళ్ళిన స్వాతి ఇల్లు ఎక్కడుంది? ఈ పక్కనే శీతల్ కాలనీ అని ఒకటి ఉంది, తను అక్కడే ఉంది. కానీ గార్గి కనిపించకుండా పోయినప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ షోలాపూర్కి షిఫ్ట్ అయిపోయింది. సోలాపూర్? అవును. గార్గికి ఏ అబ్బాయితో అయితే సంబంధం మాట్లాడానో ఆ అబ్బాయినే స్వాతి పెళ్లి చేసుకుంది. సునీల్? అవును, సునీల్ సోలాపూర్ వెళ్ళిపోయాడు. పూణే పోలీస్ గార్గి కాల్ రికార్డ్స్ చూశారు. కాల్ రికార్డ్స్ ప్రకారం గార్గి చివరి కాల్ పీష్ గుప్తా అని ఎవరికో చేసింది. పీష్ గుప్తా ఎవరు?
మీరు వచ్చేటప్పుడే మీ ముందు వెళ్ళాడు కదా, అతనే పీయూష్. పీయూష్ నా వెబ్సైట్కి డిజైన్ చేస్తుంటాడు. గార్గి ఈ విషయంగానే తనతో మాట్లాడింది. పూణే పోలీస్ ఏం చెప్తున్నారంటే గార్గి ఒక విషయం వల్ల బాధపడేదంట. అంటే వాళ్ళ నాన్న, మీరు సింగిల్ మదర్ కదా. మీరు ఇదెందుకు అడుగుతున్నారు? ఇలా చూడండి, నో ఆఫెన్స్ ప్లీజ్. మేము మా పనే చూస్తున్నాం. గార్గి తప్ప మాకు ఇంకా 2 సవాలు దొరికాయి. వాళ్ళెవరో ఇంకా గుర్తుపట్టలేకపోతున్నాం. విక్టిమ్ గుర్తులు కనిపెట్టాలంటే మేము వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకొని తీరాలి. అందుకే అడుగుతున్నా. గార్గి ఫాదర్ ఎవరు? ఆశిష్ రకే. అది నా తప్పే సార్. 17 సంవత్సరాల లోపే మా ఇద్దరి మధ్య అఫేర్ ఉంది సార్. ఆ తర్వాత అతను నన్ను మోసం చేశాడు. మరి ఈ ఆశిష్ ఇప్పుడు ఎక్కడున్నాడు? తర్వాత అతన్ని ముంబైలో చూశాను. ఇప్పుడు అతను అక్కడే ఉన్నాడు. మమ్మీ, మీరు చెప్పారని నేను సునీల్ని ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాను. కానీ మేమిద్దరము ఒకరి కోసం ఒకరు పుట్టామని నమ్మేంతవరకు నేను పెళ్లి చేసుకోను. గార్గి, సునీల్ చాలా మంచివాడు. తన బిజినెస్ కూడా చాలా లాభాల్లో వెళ్తోంది. నేను చెప్తున్నాను కదా నాన్న, నువ్వు చాలా బాగుంటావు. పీయూష్ గుప్తా రైట్? అవును సార్. గార్గి మీకు తెలుసు కదా? అవును, తను రీమా కూతురే. ఆమె ఇప్పుడు చనిపోయింది. ఆ మర్డర్ బ్రూటల్ మర్డర్. మర్డర్? సార్, నేను ఆల్రెడీ పోలీసులకు క్లియర్గా చెప్పాను. గారికి నన్ను ఒక కోటలు చేయమనింది. దాని గురించి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం. ఇంకేమైనా అంబేనగర్ పోలీస్తో చెప్పడానికి మర్చిపోయిన విషయాలు ఇంకేమైనా ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఇప్పుడే చెప్పేయండి. అవును సార్, ఒక విషయం. అది నేను పోలీసులకి చెప్పలేదు. అదేంటంటే రీమా పరువుకి సంబంధించిందని. ఏంటా విషయం? తన తండ్రి గురించి ఎలాగైనా తెలుసుకోవాలని చెప్పి అనుకుంది. తను నన్ను పెట్టుకొని అన్ని విషయాలు బయటికి రావడానికి ఫోటోలు చేయమని చెప్పింది. ఆడవాళ్ళని ఏమార్చేసి కడుపు చేసేసి వెళ్ళిపోయే అటువంటి వాళ్ళని ఎక్స్పోజ్ చేసే సైట్ అది. సార్, తన బుర్రలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటన్నిటికీ జవాబు తెలుసుకోవాలని